ఇవాల్టి ఈ వీడియో షూట్ చేయాలని ప్లానే లేకుండే. ఎందుకంటే ఆల్రెడీ మేము నాయనపల్లి మైసమ్మకొచ్చే వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాం కాబట్టి, మళ్ళీ రిపీట్ ఎందుకు అనేసి. కానీ అనుకోకుండా జరిగేవి చాలా బావుంటాయి. ఇవాళ చాలా మంచి మంచి కంటెంట్ ఉండే. కానీ అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాము. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. కొత్తిమీర కట్టలు కోసే విధానం. వీళ్ళు మేము ఎంజాయ్ చేసే విధానం. ప్రోచు అక్కడ మళ్ళీంది, సిగ్గుపడుతుంది. వర్దిలు ఇక్కడ చూద్దాం, చూద్దాం రా వర్దిలు. మా అన్నమ్మ అలిగిన విధానం. నాకు వీడియో షూట్ చేయాలి అని లేని రోజు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికొకరికి మస్తు ఉత్సాహం వస్తుంది. అలా ఆ రోజు మా ఇంటాయనకి మా హనీ పాపకి మస్తు మూడొచ్చిందనమాట. ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు వీడియోస్ని. కానీ ఈ వీడియోస్ కనుక ఒకవేళ తీయకుండా ఉండింటే కనుక చాలా రిగ్రెట్ ఫీలింగ్ వచ్చేది. ఎందుకంటే మేము అంతా మస్తు 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 ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా ఇయర్లో ఒక 1 డే మాత్రం ఖచ్చితంగా ఇలా చేస్తాము. ఖచ్చితంగా ఒక్కరోజు మాత్రం ఇలా ఉండాల్సిందే. నాయనపల్లి మైసమ్మకి వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్ళాల్సిందే. అది మళ్ళీ మా 2 ఫ్యామిలీస్ కలిసి మాత్రమే. అది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచో లాస్ట్ ఇయర్ నుంచో కాదు, కొన్ని ఇయర్స్గా మినిమం ఒక 5-6 ఇయర్స్గా ఇది జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా ఆ సమ్మర్లో రావాలి, అమ్మవారికి మొక్కు తీర్చుకోవాలి. ఆ ఇయర్ అంతా బాగున్నందుకు నెక్స్ట్ ఇయర్ కూడా బాగుండాలి అని అమ్మవారిని అడగటానికి ఈ మొక్కులు అయితే తీర్చుకోవాలి ఖచ్చితంగా. అలానే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఆ రోజు మేమైతే నార్మల్గా ఒకటే అనుకుంటాము, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, మంచిగా మొక్కు తీర్చుకోవాలి, హ్యాపీగా సేఫ్గా ఇంటికి రావాలని చెప్పేసి. కానీ ఆ రోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. లాస్ట్ ఇయర్ ఎలా ఎంజాయ్ చేసామో చూసారు. ఈ ఇయర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మీతో చూపిస్తున్నాం అనమాట. అమ్మవారి దగ్గరికి వచ్చాము, బెల్లమన్నం వండుకున్నాము, ప్రసాదం మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా ఏం జరుగుతుంది అనేది మొత్తం అనమాట. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్ అయింది. అలాగే చుట్టూతుల కూడా కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తుంటే కనుక ఆ డెవలప్మెంట్ ఇంకా బాగా కనిపించేది. సో ఇప్పుడు ఇంకా వెళ్ళి దర్శనాలు అవన్నీ చేసుకొని చక్కగా వస్తున్నాము. ఇక్కడ చూసారా, నిజంగా చెప్పాలంటే గుడి చాలా డెవలప్ అయింది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అది నీట్గా ఉంచాలన్న భక్తుల మైండ్ సెట్ కూడా చేంజ్ అయినప్పుడు నిజంగా అది ఇంకా బ్రైట్ కనబడుతుంది. నిజంగా ఎంత డెవలప్ అయింది టెంపుల్ అని చెప్పేసి. మేమైతే చాలా ప్రశాంతంగా చాలా మస్కులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఇన్ అలిమెట్రిక్ కెనాల్. ప్లీజ్ స్టాప్ ఇట్ నో. దట్ ఈస్ స్టమక్ ఇస్ నాట్ స్టమక్. మా ఇంట్లో ఇప్పటికి 2 డాక్టర్లు ఉన్నట్టు మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే అక్కడ ఒక మేకను కోసిన తర్వాత దాని గురించి పిల్లలు 2 అమ్మాయిలు డిస్కషన్ చేసుకుంటున్నారు. అది రైటో రాంగో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఫాస్ట్గా అబ్జర్వ్ చేసి మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన విధానం అయితే చాలా చాలా అబ్బో నిజంగానే వీళ్ళు డాక్టర్లు అయిపోయిందేమో అన్నట్టుగా అనమాట. సో ఇంకా అక్కడ ఆల్మోస్ట్ ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మేము చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని తీసుకెళ్ళాము. అక్కడ మరి ఆకలి అవ్వకుండా ఇంకా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది కాబట్టి ఇంకా పకోడీ చేసాము, ఫాస్ట్గా తినిపించేసాము వాళ్ళకి. మేము తినేసాము. ఇప్పుడు ఇంకా ఎంతసేపు ఉన్నా అక్కడ ఫుడ్ వండుకోగలుగుతాం, కానీ ఎందుకో తినాలని ట్రై చేసాం కానీ అస్సలు అంటే ఎప్పుడు తినలేము. ఒకసారి తినాలనుకున్నా కానీ ఫ్లాప్ అయింది, వండిందంతా వేస్ట్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఏం డిసైడ్ అయ్యామంటే ఇక్కడ వండుకున్నది అస్సలు అక్కడ తినం మేము. ఇంకా కార్లో మ్యాక్స్ ఎంత దూరం ప్రశాంతంగా అనిపిస్తే అంత దూరం వెళ్ళిపోతాము. దాదాపు ఒక 6 కిలోమీటర్స్ దూరం వెళ్ళాము. ఇంటికి దగ్గర రూట్ కాకుండా వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతాము. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం కనిపించాలి. ఇంటికి కూడా వెళ్ళి తినొచ్చు, కానీ అక్కడ వెళ్ళి వనభోజనాల్లాగా తినడం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఫైనల్లీ మేము ఒక 6 కిలోమీటర్స్ ఎక్కడికో ట్రావెల్ చేసిన తర్వాత మాకు ఇట్లా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపించింది. ఇది మేము అనుకున్నాం తర్వాత ఇలాగే మా ఊరు పొలాల్లోకి వెళ్ళి తినింటే అయిపోయేదేమని. ఎందుకంటే అచ్చం ఇలాగే అనిపించింది మాకు. కానీ మంచి ప్లేస్ చూస్ చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా ఒక చెట్టుని దేవులాడుకున్నాము. మంచి వాతావరణంలో కూర్చొని ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడే నేను మా హస్బెండ్తో ఒకటి
చేశాను. అది ఇన్‌స్టాలో తర్వాత యూట్యూబ్‌లో రెండిట్లో అప్‌లోడ్ చేశాననమాట. అప్పటి వీడియో అనమాట చాలా చాలా న్యూగా ట్రై చేసాము. చాలా మంచిగా అనిపించింది. సో, అట్లా ఈ డేని అస్సలు అనుకోకుండా ఒకలాగా ప్లాన్ చేసుకొని ఇంకా అంతకంటే చాలా చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసుకుంటాము. ఇలా తినడం అనేది ఇయర్లీ వన్స్ చాలా టేస్టీగా చాలా అనిపిస్తది. చాలా ఎంజాయ్ చేస్తాము. ఇట్లా మా నాన్న మిస్ అవుతాడు. మా అమ్మ అయితే ఎప్పుడు మిస్ అవ్వదు. ఎప్పుడో ఒకసారి ఇంకా సడన్‌గా మేము ట్రిప్ వేసుకుంటే మిస్ అవుతది గానీ, మోస్ట్లీ మాలో మా అమ్మ మిస్ అవ్వదు. సో, మా నాన్న ఆబ్వియస్లీ ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటారు. ఇంకా అలా భోజనం మేము చేసి మా పిల్లలతో ఇంకా మా పిల్లలకి తినిపించాలి. ఇంకా వాళ్ళతో తినేసి ఇంకా హ్యాపీగా కాసేపు కూర్చున్నాము. అప్పుడే లేసి వెళ్ళిపోవాలని అస్సలు అనిపించలేదు. ఆ ప్లేస్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. మేము కూడా ఆ ప్లేస్‌కి చాలా బాగా కనెక్ట్ అయ్యాము. ఎందుకంటే కార్ పార్కింగ్‌కి మంచి చెట్టు కింద దొరికింది. మేము రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి చెట్టు దొరికింది. ఇంకా కంఫర్ట్‌గా సెట్ అయ్యామనమాట. ఇంకా ఇలా తిన్న తర్వాత వర్ధిల్‌కి ఇప్పుడు నువ్వు అన్నం తింటే ఇక్కడ ఈ ప్లేస్‌లో నువ్వు ఏదైనా ఆడుకోవచ్చు అని వాడికి ఎన్నో పర్మిషన్స్ ఇస్తే ఇంకా వాడు సరే అని చెప్పేసి ఇంకా తిన్నాడు. తిన్నాక అసలు ఆగడు. అన్నీ వాడు ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఇట్లా పొలాలంటే వర్ధిల్‌కి చాలా ఇష్టం. మా ఇంటికెళ్ళినా మా పొలాలు చూసి కూడా ఇంతే ఎక్సైట్‌మెంట్ అయ్యి చాలా బాగా ఆడుకుంటాడు. మట్టిలో ఆడుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా అస్సలు వదిలిపెట్టలేదు. ఉన్నంత సేపు మమ్మల్ని వదిలేసి వాడు ఒక 5, 6 ఆహ్, ఏమంటారు ఎకరాలనమాట. అన్నీ మొత్తం తిరిగేసి ఎంజాయ్ చేసి చాలా బ్యూటిఫుల్‌గా వాడు పంట పొలాల ఆట, వాడు శెల్కల డ్రామాలన్నీ ఏసి, ఆడి చేసి ఇంకా అన్నీ అయిపోయే వరకి పడుకునేవాళ్ళు. పడుకొని ఆడుకునేవాళ్ళు. ఆడుకొని అంతా ఎంజాయ్ చేసి ఒక 2 అవర్స్ అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాము. చేశాక అసలు వర్ధిల్ ఏం చేస్తున్నాడని వర్ధిల్ పైన ఫోకస్ చేస్తే వర్ధిల్ అది మక్క చేనుకి పత్తి చేనుకో పిండేస్తున్నాడంట. అదే మాకు చెప్తున్నాడు. వాటర్ తాగే గ్లాస్‌లో మట్టేసుకొని అదే మట్టిని మళ్ళీ ఏస్తున్నాడు. ఇంకా మా టేస్ట్‌కి తగ్గట్టు మాకు ఎద్దుల బండి దొరికింది. ఇంకా మేము కూడా చాలాసేపు ఎంతసేపు ఆడుకోవాలో అంతసేపు ఆడుకొని ఇంకా మూటలన్నీ తీసుకొచ్చేస్తున్నాము. ఎందుకంటే మేము ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోము. ఆ రోజు అస్సలు ఇంటికి వెళ్ళాలనిపించదు. ఇంకా కొత్త కొత్త ప్లేసెస్‌కి తిరగాలి, ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంటది. ఇంకా అందరం స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ కార్ ఎక్కాం. ఇప్పటికైతే ఇంటికి అని చెప్పేసి బయలుదేరుతున్నాం. కానీ ఇంటికి అస్సలు వెళ్ళము. దీని తర్వాత నేను ఒక రీల్ అప్లోడ్ చేస్తాను చూడండి. మేము డ్యామ్ దగ్గరికెళ్ళి, కల్లు దగ్గరికెళ్ళి అంటే చెట్టు కల్లు ప్యూర్ ఎక్కడి నుంచి వస్తదో అక్కడికెళ్ళి అనుకోకుండానే చాలా చాలా ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్‌గా తిరిగేసి అయితే వచ్చాము. వాళ్ళు చూడు గోదావరి గట్టు మీద సాంగ్ పెట్టుకొని వింటారు వాళ్ళు. అందుకే పాటలు గోదావరి ఇది గోదావరాల ఫీలింగ్. వావ్, కెమెరా లెవెల్లో వస్తుంది వీడియో ఇందులో. ఎగరడం ఇంకా బాగుంది కదా. ఎట్లా వస్తుంది చూడు వీడియో. కొండలు చూడు ఇక్కడ నాన్న. మనం పాపికొండలు పోలే. ఇగో కొండలు అట్లనే అనిపిస్తుంది. ఆ పోయినాయి ఇప్పుడు ఇక్కడ పోయినాయి కొండలు. పిల్ల అదేంటి మనల్నే ఫాలో అయికొని వస్తున్నట్టు వస్తుంది. అంతే కొండలు ఎక్కడైనా కాదు కాదు ఇది ఇది ఆ పక్షి దట్ అక్కు పక్షి అక్కడ నుంచి ఎగురుకుంటూ వచ్చింది. ఇక్కడ దిగి చాలా బాగా ఎంజాయ్ చేసి అన్నీ చూసుకొని నైట్ చాలా లేట్ అయ్యాక వెళ్ళామన్నమాట. ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడికి నేను 3rd టైం అనుకుంటా రావడము. ఇంకో ఒకసారి కూడా నాయనపల్లి మైసమ్మకి వెళ్ళి వచ్చినప్పుడే వచ్చాము. అంతకంటే ముందు నేను మా హస్బెండ్ మా వర్ధిల్ పుట్టక ముందుకు వచ్చాము. ఈ 3 టైమ్స్ వచ్చినప్పుడు 3 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. 3 టైమ్స్కి వేరే వేరే వాతావరణం ఉండే, అక్కడ వాటర్ క్వాంటిటీ కూడా డిఫరెంట్గా ఉండే, ఆ సౌండ్స్ ప్రతిదీ న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. 3 టైమ్స్ వచ్చినప్పుడు 3 ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా చాలా బాగున్నది. సో ఇంకా ఇవన్నీ చూస్తూ పిల్లలు కూడా చూపిస్తున్నాము. ఎందుకంటే అప్పుడు ప్రోచు చిన్నది. ఈ పిల్లలు ఈరోజే ఫస్ట్ టైం చూడడము. ప్రోచు కూడా మాతో 3rd టైమే. వర్ధిల్ ఫస్ట్ టైం అనమాట. ఇలా అన్నీ చూసుకుంటూ ఇంకా నాయనపల్లి మొక్క అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి రావడం మా బావ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాటర్ ఎలా వస్తుంది, ఎట్లా ఏం సౌండింగ్ అనేది చెప్తా ఉన్నాడు. ఇంకా మేము అలా ఇంటికి వెళ్ళిపోతుంటే ఇంకా మా శేఖర్ చేపలు అయితే ఫ్రెష్గా ఉంటే పిల్లలకి బాగుంటుంది కదా అని ఇంకా మా శేఖర్కి ఇంకా కొత్తగా తినడానికి ఏం ప్రిపేర్ అయ్యింది అనేది ఇంకా చూస్తుంటాడు. ఇక్కడ ఫ్రెష్ చేపలు కనిపించేసరికి ఇంకా అస్సలు ఆగలేదు. ట్రై చేసాము కానీ ఇంకా తీసుకోవాలి ఇవ్వరన్నారు. లేవంట. ఇంకా వస్తుంటే పికాక్స్ ఇంకా వర్ధిల్కి పిల్లలకి ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఇంకా కార్ దిగి వాడు చూస్తూ ఉన్నారు. ఎన్నో పికాక్స్ ఉండే
కానీ వాళ్ళకి 1 ఆర్ 2 ఇవే కనిపిస్తున్నాయి. ఇంకా అట్లా పికాక్స్‌ని చూసి ఇంకా ఫైనల్‌గా ఇక్కడి నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళాము. నియర్లీ ఒక 35 కిలోమీటర్స్ వెళ్ళి ఇంకా అక్కడ చెట్టు కల్లు అదంతా దొరుకుతదంట. అక్కడికెళ్ళి చూసి ఓ 2, 3 బాటిల్స్ తీసుకొని ఇంకా ఫైనల్లీ ఇంటికొచ్చాం. ఏది వీడియో తీయొద్దనుకుంటూ అంత వీడియో తీసేసి ఇంకా కొన్ని కొన్ని తీయాల్సినవి మర్చిపోయి ఇలా ఈ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.